వెల్కమ్ టు పూర్వలోకల్. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాలలో ఉన్న రోడ్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా కొరడా చూపిస్తుందని చెప్పచ్చు. ముఖ్యంగా అంటే చిత్రపురి కాలనీలో ప్రస్తుతం ఉన్నాము. అంటే నిన్నటి నుండి చిత్రపురి కాలనీలో కూల్చివేతల కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వీళ్లకు 67 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. దీనిలో 14 ఎకరాలకు సంబంధించి 225 విల్లాలను పర్మిషన్ ఉంది. మిగతా 7 విల్లాలు అంటే రోడ్లను ఆక్రమించి పార్కులకు సంబంధించిన వాటిని ఆక్రమించి 7 విల్లాలు కట్టినట్లు ఫిర్యాదు మేరకు అంటే నిన్నటి నుండి ఇక్కడ చిత్రపురి కాలనీలో కూల్చివేతలు జరుగుతున్నాయి. తాజాగా ఈరోజు అంటే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడకు సంబంధించిన ప్రదీప్ రెడ్డి అనే ఒక బిల్డరు అంటే బీఆర్ఎస్ నాయకుడు తన ఫామ్ హౌస్ను హైడ్రా వాళ్ళు వేస్తారని ముందు జాగ్రత్తగా స్టే ఇవ్వాలని హైకోర్టును సంప్రదించడం జరిగింది. ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు రేపటి వరకు హైడ్రా ఎలాంటి కూల్చివేతలు జన్వాడలో చేపట్టద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రదీప్ రెడ్డి తన ఫామ్ హౌస్కు సంబంధించి అంటే ఎఫ్టీఎల్లో లేదని ఈ నెల 14వ తారీఖున నీటిపారుదల శాఖ అధికారులు వచ్చి ఒకసారి పర్యవేక్షించారని ఇది ఎట్లా కూలగొడతారనే ఉద్దేశంతో ఎఫ్టీఎల్లో తన భూమి లేదు ముందు జాగ్రత్తగా హైకోర్టును సంప్రదించడం జరిగింది. ఈ విషయంలో అంటే కేటీఆర్ ఫామ్ హౌస్ ఉందని అక్కడ ప్రచారం జరిగిన నేపథ్యంలో కేటీఆర్ మీడియా సమావేశం కూడా చెప్పడం జరిగింది. అంటే కేటీఆర్కి సంబంధించి తనకు ఫామ్ హౌస్ లేదు, జన్వాడలో తన ఫ్రెండ్ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నానని చెప్పడం జరిగింది. లీజుకు తీసుకున్న ఫామ్ హౌస్ అంటే ఎఫ్టీఎల్లో అక్రమంగా నిర్మిస్తే తానే దగ్గరుండి కూల్చివేతకు ముందు ఉంటానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఎఫ్టీఎల్కి సంబంధించిన భూమిలో అంటే ఇప్పుడు మంత్రులుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత మిగతా మంత్రులు నాయకులు ముఖ్యంగా వాళ్ళే కూడా ఎఫ్టీఎల్ భూములలో విల్లాలు గెస్ట్ హౌజులు నిర్మాణం చేపట్టారని కూడా కేటీఆర్ విమర్శించడం జరిగింది. దీనిపై హైడ్రా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించడం జరిగింది. తమ్మిడి చెరువుకు సంబంధించి అంటే 3 ఎకరాల 30 గుంటల స్థలంలో ఎన్ కన్వెన్షన్ అక్కినేని నాగార్జున నిర్మించారని దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేయాలని హైడ్రాకు ఇప్పటికే ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ విషయం కూడా హైడ్రా ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. కెమెరామెన్ సత్యతో రాజు, పూర్వలోకల్, హైదరాబాద్.